అలాగే మరొకటి, మన పితృదేవతలకు ముక్తి రావాలంటే కాశీ క్షేత్రం ప్రళయకాలంలో కూడా ఈశ్వరుడు త్రిశూలంతో పైకెత్తి పెట్టుంటాడు కాబట్టి అటువంటి కాశీలో కూడా ఎవరైనా చనిపోతే అటువంటి ఈశ్వరుడు చెవిలో ఆ మృత్యు సమయంలో తారక మంత్ర ఉపదేశం చేస్తాడని అటువంటి వారికి ముక్తి వస్తుంటారు. అందువల్లనే కాశీ క్షేత్రములో ముఖ్యంగా 2 కోరికలే మనం రెండే కోరుకోవాలి. ఒకటి, పితృదేవతలకు ముక్తి రావాలంటే కాశీ క్షేత్రములో ఆ యొక్క కాశీ పుణ్యక్షేత్రములో గోదానానికి ఆ గ్రహీతకు ధారగా నీళ్లు, ధర్మపత్ని ఉంటే ధర్మపత్ని నీళ్లు పోస్తే ఆ యజమాని తన పితృదేవతలు అనుకొని గోదానం తోకకు నీళ్లు పోస్తే ఆ పితృదేవతలు శాంతించి అది ఒక ముక్తి ప్రధానమైన క్షేత్రం కాబట్టి తప్పకుండా కాశ్యాంతు మరణ ముక్తి అన్నట్టు అవుతుంది. కాబట్టి అయోధ్య, మధుర, మాయి, కాశీ, అవంతిక అన్నట్లు ద్వారకా, కాంచీని సప్త అయితే మోక్షదాయిక అంటారు. మాయి అంటే హరిద్వార్. కాబట్టి అటువంటి పుణ్యమైనట్టు రావాలంటే గోదానం చేయాలి. అలాగే హిరణ్యం బంగారు, అలాగే భూదానం భూలక్ష్మిగా దానం చేయాలి బ్రాహ్మడికి. అందుకే స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. కాబట్టి ఇన్ని విషయాలు మనం పితృదేవతల శాంతిగా చేయాలి. స్వస్తి.